Gurubhyo Namaha. Today class is Conic section, class number 2. In previous class I told that what is meant by conic section and derive the equation of the conic section. అంటే లాస్ట్ క్లాస్లో మనం కానిక్ సెక్షన్ అంటే ఏంటో చెప్పుకున్నాం, దాని డెఫినేషన్ చెప్పుకున్నాం, అంటే మ్యాథమెటికల్ డెఫినేషన్ చెప్పాం, ఇన్ జనరల్ కూడా చెప్పుకున్నాం. అంటే ఒక కోన్ని ప్లేన్ కట్ చేస్తే కనుక డిఫరెంట్ కర్వ్స్ ఫామ్ అయినాయి. ఆ కర్వ్స్ని సెట్ని మనం ఏమంటామంటే కానిక్ సెక్షన్ అని చెప్పుకున్నాం. వాటిని ప్రాక్టికల్గా కూడా మనం ఒక కోన్ తీసుకుని ఒక బ్లేడ్తో కట్ చేసి ఆ ఆబ్జెక్ట్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయని కూడా డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే కనుక కానిక్ ఈక్వేషన్ ఎలా ఐడెంటిఫై చేయాలి, హౌ టు ఐడెంటిఫై ది కానిక్ ఈక్వేషన్. అంటే కానిక్ ఈక్వేషన్ ఐడెంటిఫై చేయడం అంటే దాని అర్థం ఏంటంటే కనుక కానిక్ సెక్షన్ అంటే ఏంటి, అందులో ఆబ్జెక్ట్స్ ఉంటాయి, పాయింట్ ఉంటుంది, పెయిర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉంటాయి, పెర్పెండిక్యులర్ లైన్స్ ఉంటాయి, సర్కిల్ ఉంటుంది, పెరాబోలా ఉంటుంది, హైపర్బోలా ఉంటుంది, రెక్టాంగులర్ హైపర్బోలా ఉంటుంది. ఇవన్నిటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఈ అన్నిటిని ఐడెంటిఫై చేయాలంటే కనుక నిన్న మనం కానిక్కి ఒక ఈక్వేషన్ డెరైవ్ చేసాం. దట్ ఈక్వేషన్ ఈజ్ ax² + 2hxy + by² + 2gx + 2fy + c is equal to 0. దట్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ క్యాపిటల్. అంటే ఆ ఈక్వేషన్ అంతా మనం అత్తమానం రాయలేం కాబట్టి దాన్ని సింపుల్గా క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏ నాన్ హోమోజీనియస్ ఇన్ ఎక్స్ అండ్ వై. ఓకే, ఈరోజు ఏంటంటే కనుక ఐడెంటిఫై కానిక్ సెక్షన్. అంటే కానిక్ సెక్షన్ ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి అది చూద్దాం. అంటే ఐడెంటిఫై చేయాలంటే కనుక ఫస్ట్ ఒక కండిషన్ ఉంటుంది. ఈ కండిషన్ దేని మీద డిపెండ్ అవుతాయి అంటే కనుక వీటి యొక్క వేరియబుల్స్ ఉంటాయి. అంటే వేరియబుల్స్ యొక్క కోఎఫిషియెంట్స్ని ఒక కండిషన్లో సాటిస్ఫై చేస్తే కనుక ఆ యొక్క కర్వ్ ఏంటనేది మనం ఆ కర్వ్ ఏంటనేది ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. ఓకే, ఐడెంటిఫికేషన్ ఆఫ్ కానిక్ సెక్షన్. ఇక్కడ మనం కానిక్ సెక్షన్ యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ ఎస్తో రిప్రజెంట్ చేస్తాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఈ ఈక్వేషన్ అంతటిని కూడా సింపుల్గా ఎస్తో మనం మెన్షన్ చేస్తే కనుక ఓకే, ఇది కనుక మనకి ఫస్ట్ ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే కనుక ఆ కండిషన్ కూడా డెల్టాతో ఇండికేట్ చేస్తామట. అంటే వీటి యొక్క వేరియబుల్స్ యొక్క కోఎఫిషియంట్ x² కోఎఫిషియంట్ a, xy కోఎఫిషియంట్ 2h, y² కోఎఫిషియంట్ b, x కోఎఫిషియంట్ 2g, y కోఎఫిషియంట్ 2f, కాన్స్టెంట్ c. ఈ వాల్యూస్ తోటి మనం ఒక కండిషన్ ఫామ్ చేసామట. దట్ కండిషన్ ఈజ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు abc + 2fgs - af² - bg² - c². ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఫస్ట్ ఈ కండిషన్లో ఈ యొక్క కోఎఫిషియెంట్స్ యొక్క వాల్యూస్ అన్నీ కూడా అందులో సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా వాల్యూ ఏ విధంగా వస్తుందో చూసుకోవాలి. 0 నాన్ 0 రెండు కేసెస్ మాట. ఇక్కడ 0 అయితే ఏంటి, నాన్ 0 అయితే ఏంటి. 0 వచ్చింది అనుకోండి, సపోజ్ డీజెనరేట్ కానిక్ సెక్షన్ అన్నమాట. నాట్ ఈక్వల్ టు 0 వచ్చిందనుకోండి, నాన్ డీజెనరేట్ కానిక్ సెక్షన్ అన్నమాట. అంటే కానిక్ సెక్షన్లో 2 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. డీజెనరేట్ కానిక్ సెక్షన్ అంటే ఇందులో పాయింట్, పెయిర్ ఆఫ్ లైన్స్, పెర్పెండిక్యులర్ లైన్స్, ప్యారలల్ లైన్స్ ఇవన్నీ కూడా ఇందులో ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. నాట్ ఈక్వల్ టు 0 అయితే కనుక నాన్ డీజెనరేట్ కానిక్ సెక్షన్ అన్నమాట. అంటే ఇందులో సర్కిల్, పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, రెక్టాంగులర్ హైపర్బోలా ఈ ఆబ్జెక్ట్స్ ఉంటుంది. ఈ సెట్ అంతటినీ కలిపి మనం కానిక్ సెక్షన్ అంటమాట. ఓకే, ఫస్ట్ ఏంటి, ఆ కోఎఫిషియెంట్స్ యొక్క వాల్యూస్ అన్నీ కూడా తీసుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ 0 వస్తే కనుక మళ్ళీ దీనికి సబ్ కండిషన్స్ ఉంటాయి. వాట్ ఆర్ ది సబ్ కండిషన్స్? h² ఈజ్ ఈక్వల్ టు ab, పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ h² ఈజ్ ఈక్వల్ టు ab. ఆ కండిషన్ సాటిస్ఫై అయింది తెలుసుకోండి, దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. అది ఫస్ట్ది. నెక్స్ట్ సబ్ కండిషన్ నెంబర్ 2, h² గ్రేటర్ దెన్ ab, పెయిర్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. అంటే దట్ మీన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ h² గ్రేటర్ దెన్ ab. దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ పెయిర్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. అంటే అందులో 2 లైన్స్ ఉంటాయి, 2 లైన్స్ కూడా ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. థర్డ్ వన్, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ h² లెస్ దెన్ ab, పెయిర్ ఆఫ్ ఇమేజినరీ లైన్స్. అంటే అవి కాంప్లెక్స్ ప్లేన్లో ఉంటాయన్నమాట, రియల్ ప్లేన్లో ఉండవు. అంటే మనకి కనపడవు, అవి రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టంలో ఎగ్జిస్ట్ అవ్వమాట. ఓకే, అవి కాంప్లెక్స్ వేరియబుల్స్ సంబంధించినటువంటి అనమాట. అది ఆర్గాన్ ప్లేన్లో ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. లైన్స్ ఇమేజినరీ లైన్స్ అంటమాట. ఓకే, ఆ కాన్సెప్ట్ అంతా కూడా డిఫరెంట్ అది. ఓకే, ఇందులో మనకి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు 3 సబ్ కండిషన్స్. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0, h² ఈజ్ ఈక్వల్ టు ab. దస్ s ఈజ్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. అందులో ఉన్నటువంటి 2 లైన్స్ ఉంటాయి, ఆ 2 లైన్స్ కూడా ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0, h² గ్రేటర్ దెన్ ab. అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0, h² గ్రేటర్ దెన్ ఈక్వల్టీ. అంటే దస్ s ఈజ్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ పెయిర్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. అందులో ఉన్నటువంటి 2 లైన్స్ కూడా ఒకదానితోటి ఇంటర్సెక్ట్ చేసుకుంటాయన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0,
హెచ్ స్క్వేర్ లెస్ దెన్ ఏబి, అంటే అందులో రెండు లైన్స్ ఉంటాయి, ఆ రెండు లైన్స్ కూడా ఎలా ఉంటాయంటే కనుక ఇమేజినరీ లైన్స్ అనమాట. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే కనుక మనకి 3 టైప్స్ ఆఫ్ కానిక్ సెక్షన్స్ వచ్చినాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ డెల్టా నాట్ ఈక్వల్ టు 0. ఒకవేళ సపోజ్ ఈ కండిషన్ డెల్టా నాన్ జీరో వాల్యూ వచ్చింది, అంటే నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా నాన్ జీరో వాల్యూ, ఖచ్చితంగా 0 వస్తే కనుక ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అయితే ఈ ఆబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. డెల్టా నాట్ ఈక్వల్ టు 0, మళ్ళీ దీనికి సబ్ కండిషన్స్ ఉంటాయి. ఏంటి, వాట్ ఆర్ దట్ కండిషన్? డెల్టా నాట్ ఈక్వల్ టు 0, హెచ్ వాల్యూ 0 అయ్యి ఏ వాల్యూ బి వాల్యూ ఈక్వల్గా ఉండాలి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ఈజ్ ఈక్వల్ టు బి. హెన్స్ ద ఎస్ రిప్రజెంట్స్, దట్ మీన్స్ దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ సర్కిల్. అంటే సర్కిల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేయాలంటే కనుక అందులో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోఎఫిషియెంట్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలి. ఈ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ వై స్క్వేర్ కోఎఫిషియెంట్స్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈక్వల్గా ఉండాలన్నమాట. ఈక్వల్గా ఉంటూ ఎక్స్ వై టర్మ్ ఉండకూడదు అనమాట. అంటే ఒక సర్కిల్ ఈక్వేషన్లో ఎప్పుడు కూడా ఎక్స్ వై టర్మ్ ఉండదు, ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోఎఫిషియెంట్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి. అలా ఉంటే కనుక దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్ సర్కిల్. నెక్స్ట్ డెల్టా నాట్ ఈక్వల్ టు 0, డెల్టా నాట్ ఈక్వల్ టు 0, హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే కనుక దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ పెరాబోలా. ఓకే, ఏంటిది? డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అండ్ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి. దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ పెరాబోలా. నెక్స్ట్ డెల్టా నాట్ ఈక్వల్ టు 0, హెచ్ స్క్వేర్ లెస్ దెన్ ఏబి. దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఎలిప్స్, అన్ ఎలిప్స్. ఓకే, నెక్స్ట్ డెల్టా నాట్ ఈక్వల్ టు 0, హెచ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఏబి. సో దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ హైపర్బోలా. అయితే రెక్టాంగులర్ హైపర్బోలాకి ఎక్సెస్ కండిషన్ ఏంటంటే కనుక హెచ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఏబి అండ్ ఆల్సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ వై స్క్వేర్ కోఎఫిషియెంట్స్ని యాడ్ చేస్తే కనుక మనకి 0 వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ది సబ్ కండిషన్స్ ఆఫ్ డెల్టా నాట్ ఈక్వల్ టు 0. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ డీజెనరేట్ కానిక్ సెక్షన్ అనమాట. ఇదంతా ఒక టైప్ ఆఫ్ కానిక్ సెక్షన్ అనమాట. డెల్టా నాట్ ఈక్వల్ టు 0, దిస్ రిప్రజెంట్స్ నాన్ డీజెనరేట్ కానిక్ సెక్షన్ అనమాట. ఇవంతా ఒక సెట్ అనమాట. ఈ మొత్తం సెట్ని అంతటినీ కలిపి మనం ఏమంటామంటే కనుక కానిక్ సెక్షన్ అంటాం. మళ్ళీ కానిక్ సెక్షన్ని 2 టైప్స్ కింద డివైడ్ చేసుకున్నాం. డీజెనరేట్ కానిక్ సెక్షన్, నాన్ డీజెనరేట్ కానిక్ సెక్షన్. ఈ విధంగా డివైడ్ చేసుకుని మళ్ళీ డెల్టా ఈజ్ ఈక్వల్ 0 సబ్ కండిషన్స్, డెల్టా నాట్ ఈక్వల్ 0లో సబ్ కండిషన్స్. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ కానిక్ సెక్షన్, ఒక కానిక్ సెక్షన్ని మనం ఐడెంటిఫై చేయాలంటే కనుక టు ఫాలో దీస్ కండిషన్స్. ఈ కండిషన్స్ అన్నీ ఫాలో అవుతూ ఉంటే కనుక మనం దీని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్నే మనం చాలా ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకుని నోట్స్లో ప్రిపేర్ చేసుకుని ఇవి బాగా చదవాలి. మగ్గింగ్ గుర్తుపెట్టుకోవాలి, బాగా బట్టి పట్టాలన్నమాట. ఏ కండిషన్ ఇస్తే ఏ కర్వ్ ఫామ్ అవుతుంది అవి అనేది మనం చూసుకోవాలన్నమాట. ఓకే, సో రిపీట్ వన్స్ అగైన్. స్టాండర్డ్ ఈక్వేషన్ ఎస్తో ఇండికేట్ చేస్తాం, దీని యొక్క కండిషన్ని డెల్టా ఇండికేట్ చేస్తాం. డెల్టా వాల్యూ 0 వస్తే కనుక ఫాలోయింగ్ దీస్ సబ్ కండిషన్స్, 3 సబ్ కండిషన్స్ ఉన్నాయి. పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇమేజినరీ లైన్స్. అలాగే డెల్టా నాట్ ఈక్వల్ టు 0, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ఈజ్ ఈక్వల్ టు బి, సర్కిల్. సో హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి, పెరాబోలా. హెచ్ స్క్వేర్ లెస్ దెన్ ఏబి, ఎలిప్స్. హెచ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఏబి, హైపర్బోలా. హెచ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఏబి అండ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0, రెక్టాంగులర్ హైపర్బోలా. This is the identification of the conic section. This is very most important topic and problem చేసేటప్పుడు these are the formulas. ఇవే ఫార్ములాస్ కింద కండిషన్సే ఫార్ములాస్ అన్నమాట. ఇక్కడ ఆ కండిషన్స్ అన్ని మనం గుర్తుపెట్టుకుంటే కనుక ప్రాబ్లమ్ స్టార్ట్ చేయొచ్చు. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ కానిక్ సెక్షన్. దీని మీద మనం ఒక 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ చేసి కానిక్ సెక్షన్ ఇక్కడతోటి క్లోజ్ చేయొచ్చు. సో నా ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 1. ద ఫస్ట్ ప్రాబ్లమ్ సేస్ దట్ what conic does the equation 13x square minus 18xy plus 13y square plus 2x plus 14y minus 2 is equal to 0 represents question mark. అంటే మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్ ఇలాగే ఉండాలని లేదు, ఒక్కొక్కసారి మనకి రూట్లలో కూడా ఇస్తాడు అన్నమాట ఈక్వేషన్స్. అలాంటి ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది మీకు లాస్ట్ ప్రాబ్లంలో వస్తుంది, అక్కడ చూద్దాం. అంటే ఈక్వేషన్స్ ఎప్పుడు కూడా కానిక్ యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్లో ఉండాలని రూల్ ఏం లేదు, వాడు ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు అన్నమాట. కానీ మీరు దాన్ని సింప్లిఫికేషన్ చేసుకుని దాన్ని స్టాండర్డ్ ఫార్మేట్లోకి తీసుకొస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు అంటే చాలా సింపుల్గా స్టాండర్డ్ ఫార్మేట్లోనే ఇచ్చాడు. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2jx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ రిప్రజెంట్స్ ఏ కానిక్ ఈక్వేషన్. అయితే అది ఏ కానిక్ అవుతుందో ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఐడెంటిఫై చేయడానికి మీకు కండిషన్స్ అయ్యి చెప్పాను. ఆ కండిషన్స్ని ఫాలో అవుతూ ఇది ఏ కర్వ్ని రిప్రజెంట్ చేస్తుంది ఈజీగా చెప్పచ్చు మనం. ఫస్ట్ మనం ఏం చేస్తాం, వాట్ ఈస్ ది గివెన్ కర్వ్ సొల్యూషన్. గివెన్ 13x square
minus 18xy plus 37y square plus 2x plus 14y minus 2 is equal to 0. వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ అది. మన దగ్గర స్టాండర్డ్ ఈక్వేషన్ ఉంది. ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0. ఈ స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే కనుక వీ గెట్ ది 6 వాల్యూస్ a b c f g h. ఆ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి కండిషన్లు వేస్తే కనుక అది ఏ కర్వ్ అనేది మనం ఆటోమేటిక్గా చెప్పచ్చు మాట. అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి. ఓకే, సో వాట్ ఈస్ ది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్? a. హియర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈస్ 13. a ఈజ్ ఈక్వల్ టు 13. నెక్స్ట్ హియర్ xy కోఎఫిషియంట్ 2h ఈజ్ ఈక్వల్ టు హియర్ xy కోఎఫిషియంట్ minus 18. బట్ ఐ వాంట్ h by eliminating this 2. So dividing minus 8 by 2, that equal to h is equal to minus 9. So a is equal to 13. Next, what is y square coefficient? b. Here y square coefficient 37. b is equal to 37. Next, what is x coefficient? 2g. 2g is equal to, here x coefficient is 2. So g is equal to 1. Okay, next, what is y coefficient? 2f. 2f is equal to 14. f is equal to 7. What is the value of c? c is equal to minus 2. So 1, 2, 3, 4, 5, 6. మనకు 6 వాల్యూస్ వచ్చేసినాయి విత్ కంపేరింగ్ స్టాండర్డ్ ఈక్వేషన్. స్టాండర్డ్ కానిక్ ఈక్వేషన్తో కంపేర్ చేయడం వల్ల ఈ వాల్యూస్ అన్నీ మనకు వచ్చినాయి. వాట్ ఈస్ ది కండిషన్? ద కండిషన్ ఈజ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏబిసి ప్లస్ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ minus bg square minus. So all these values substituting in this equation. ఈ ఈక్వేషన్లో అంటే ఈ యొక్క కండిషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ కాదు, కండిషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే a ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఈజ్ a? 13. వాట్ ఈజ్ b? b ఈజ్ ఈక్వల్ టు 37. వాట్ ఈజ్ c? c ఈజ్ ఈక్వల్ టు minus 2 ప్లస్ 2 ఇంటూ వాట్ ఈజ్ f? f ఈజ్ ఈక్వల్ టు 7. g ఈజ్ ఈక్వల్ టు 1. h is equal to minus 9 minus af square. a is equal to 13. What is f? f is equal to 7 square minus b 1 into what is b? b is equal to 37 into bg square. What is g? 1 square minus c minus 2 into h is equal to minus 9 హోల్ స్క్వేర్. సో ఈ వాల్యూని అంతటిని సింప్లిఫై చేస్తే కనుక మనకి వాల్యూ 0 వస్తుందా నాన్ 0 వస్తుందో చెక్ చేసుకోవాలి. ఒక 0 వస్తే ఒక రకంగా ఉంటుంది, నాన్ 0 వస్తే ఒక రకంగా ఉంటుంది. 0 వస్తే కనుక డీజనరేట్ కానిక్ సెక్షన్, నాన్ 0 వస్తే కనుక నాన్ డీజనరేట్ కానిక్ సెక్షన్ అనమాట. అప్పుడు 0 వస్తుందో లేదంటే ఇదంతా సింప్లిఫై చేసుకుని చూసుకోవాలన్నమాట. ఓకే, దీని సింప్లిఫికేషన్ అంతా కూడా నేను బోర్డు మీద చేశాను, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇదంతా కూడా వాల్యూస్ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, ఎఫ్ వాల్యూ, జీ వాల్యూ, హెచ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే minus 1600 వచ్చింది. అంటే దట్ మీన్స్ కండిషన్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చిందన్నమాట. అంటే డెల్టా నాట్ ఈక్వల్ టు 0. మళ్ళీ దీనికి సబ్ కండిషన్స్ ఉన్నాయి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0లో సబ్ కండిషన్స్ ఉన్నాయి, డెల్టా నాట్ ఈక్వల్ టు 0లో కూడా సబ్ కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు డెల్టా నాట్ ఈక్వల్ టు 0లో సబ్ కండిషన్స్ ఏంటి? హెచ్ స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, ఏబీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. హెచ్ స్క్వేర్, హెచ్ అంటే -9 హోల్ స్క్వేర్ అంటే 81. అంటే హెచ్ స్క్వేర్ వాల్యూ 81 వచ్చింది. ఏబీ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. ఏబీ దట్ ఈక్వల్ టు 13 ఇంటూ 37 481. అంటే క్లియర్గా హెచ్ స్క్వేర్ లెస్ దెన్ ఏబీ. హెచ్ స్క్వేర్ వాల్యూ తక్కువగా ఉంది, ఏబీ వాల్యూ ఎక్కువగా ఉంది. సో హెచ్ స్క్వేర్ లెస్ దెన్ ఏబీ. మనం ఒక కంక్లూజన్కి రావాలి. ఏంటది? డెల్టా నాట్ ఈక్వల్ టు 0, హెచ్ స్క్వేర్ లెస్ దెన్ ఏబీ. మీకు ఒక లిస్ట్ ఇందాక చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను, ఐడెంటిఫికేషన్ ఆఫ్ కానిక్ సెక్షన్ అని. అందులో డెల్టా నాట్ ఈక్వల్ టు 0, హెచ్ స్క్వేర్ లెస్ దెన్ ఏబీ. సో ద కర్వ్ రిప్రజెంట్స్ ఎలిప్స్. అది ఖచ్చితంగా మనకి ఆ కర్వ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంటే కనుక ఎలిప్స్ని రిప్రజెంట్ చేస్తుందన్నమాట. అంటే మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఆ ఈక్వేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అనే దానికి ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటి? ఫస్ట్ దాన్ని స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకోవాలి. వీ గెట్ ది 6 వాల్యూస్. ఆ 6 వాల్యూస్ని తీసుకెళ్ళి కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాట్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 0,
నాట్ ఈక్వల్ టు జీరో వచ్చినా ఈక్వల్ టు జీరో వచ్చినా మీరు సబ్ కండిషన్స్ కూడా చెక్ చేయాలి. సబ్ కండిషన్స్ ఏంటి? హెచ్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలి, ఏబీ క్యాలిక్యులేట్ చేయాలి. హెచ్ స్క్వేర్ లెస్ దాన్ ఏబీఏ, హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏబీ, హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీఆ. అవి ఐడెంటిఫై చేసుకుంటే కనుక దాన్ని బట్టి ఒక కంక్లూజన్ రాసుకోవచ్చు. డెల్టా నాట్ ఈక్వల్ టు జీరో, హెచ్ స్క్వేర్ లెస్ దాన్ ఏబీ. హెన్స్ ద గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ అన్ ఎలిప్స్. ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అనమాట. అంటే వాట్ కానిక్ డస్ ది ఈక్వేషన్ represents? So this equation represents an ellipse. So in this class problem number 1 is over. Next I am going to explaining problem number 2. The problem number 2 says that, okay, 2 is if the equation x square minus y square minus 2x plus 2y plus lambda is equal to 0 represents a degenerate conic, then find the value of lambda. అంటే ఇది ఈక్వేషన్ వాడు చెప్పేసాడు డీజెనరేట్ కానిక్ అని. అంటే డీజెనరేట్, నాన్ డీజెనరేట్ అని రెండు ఉంటాయని చెప్పాం. డీజెనరేట్ అయిందంటే కనుక మీకు చెప్పినటువంటి కండిషన్స్ ఫాలో అయితే కనుక డెల్టా వాల్యూ జీరో అవుతుందన్నమాట. ఎప్పుడైతే డెల్టా వాల్యూ జీరో అయిందో అందులో అన్నోన్ వాల్యూస్ ఆల్ఫా అన్నోన్ వాల్యూస్ లాంబ్డా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అంటే మనం ఏం చేస్తామంటే కనుక ఫస్ట్ దీన్ని స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకుంటాం. ఆ స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేసినప్పుడు 6 వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ అన్నీ కూడా తీసుకెళ్ళి కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక వీ గెట్ ది అన్నోన్ వాల్యూ లాంబ్డా. ఓకే, వాట్ ఈస్ ది సొల్యూషన్? గివెన్ x square minus y square minus 2x plus 2y plus lambda is equal to 0. దీన్ని దేంతో కంపేర్ చేయాలి? స్టాండర్డ్ ఫార్మాట్. ప్లస్ by square plus 2gx plus 2fy plus c is equal to 0. Comparing these two equations we get x square coefficient a, here ఏమి లేకపోతే కనుక x square coefficient 1 అన్నమాట. అంటే a is equal to 1. నెక్స్ట్ xy coefficient, there is no xy coefficient in this equation. No means 0. So 2h is equal to 0, h is equal to 0. A is equal to 1, h is equal to 0. Next, what is y square coefficient? B. But here y square coefficient 2. But here x square coefficient, x coefficient ax square plus hx square plus 2gx plus. Okay. So by square, that means y square coefficient is b. B is equal to here y square coefficient minus 1. So b is equal to minus 1. Next, x coefficient 2g. 2g is equal to here x coefficient minus 2. But I want g, that equal to minus 1. So 2f is equal to y coefficient 2f. Here y coefficient 2. So I want y. Y is equal to 1. What is the value of constant value? C is equal to lambda. To find this value, ఈ unknown value మనం find out చేయాలి. So we get the 6 values. These values substituting in condition, we get the lambda. ఓకే, సో ఇక్కడ నేను కండిషన్ రాస్తాను. ఏంటి ఆ కండిషన్? ఏంటి? ఏబీసీ ప్లస్ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఎందుకని? బై ది హైపోథసిస్ డీజెనరేట్ అని చెప్పాడు కాబట్టి. డీజెనరేట్ కానిక్ సెక్షన్ అంటే కనుక డెల్టా వాల్యూ మస్ట్ బి 0. సో 0కి ఈక్వల్ చేసి ఆ వాల్యూస్ అందులో వేస్తే కనుక మనకి లాంబ్డా వాల్యూ వస్తుంది. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. సో నేను బోర్డు మీద చేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో కండిషన్ ఏంటి? సిన్స్ కానిక్ డీజెనరేట్ అంటే డెల్టా వాల్యూ 0 అవుతుంది. డెల్టా అంటే ఏంటి? ఏబీసీ ప్లస్ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. మీ దగ్గర 6 వాల్యూస్ ఉన్నాయి. ఆ 6 వాల్యూస్ అన్ని కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక బై సింప్లిఫికేషన్ గెట్ మైనస్ లాంబ్డా ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈక్వేషన్ మీకు ఏ టైపో చెప్పేటనుకోండి, అందులో ఉన్నటువంటి అన్నోన్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయడం కూడా ఈజీ కదా. అందుకని ఆ కండిషన్స్ అన్నీ గుర్తుంటే కనుక వాడు చెప్పాడు డీజెనరేట్ అని. వెంటనే మీకు డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 నాకు ఐడియా వస్తే కనుక ఆ కండిషన్ 0కి ఈక్వల్ చేస్తే లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లం నెంబర్ 2 ఈజ్ ఓవర్. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 3. సో అలాగే మీరు ప్రాబ్లంకి కూడా వేరియేషన్ చూసుకుని నేను చెప్పి 4-5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని డిపెండింగ్ చేసుకుని దాన్ని రిఫరెన్స్ కింద తీసుకుని మీరు రిఫరెన్స్ బుక్స్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు చక్కగా నాలెడ్జ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో థర్డ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఈ థర్డ్ ప్రాబ్లంలో సెంటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనకు ఒక కానిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ కానిక్ ఈక్వేషన్లో ఏమైనా ఉండొచ్చు. అంటే పెరాబోలా ఉండొచ్చు, ఎలిప్స్ ఉండొచ్చు, హైపర్బోలా ఉండొచ్చు, సర్కిల్ ఉండొచ్చు. అంటే సర్కిల్కి, ఎలిప్స్కి, వీటికి హైపర్బోలాకి, రెక్టాంగిల్ హైపర్బోలాకి సెంటర్స్ ఉంటాయి. కాబట్టి ఆ సెంటర్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే దేర్ ఆర్ 2 మెథడ్స్. మెథడ్ 1 పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే కనుక వీ గెట్ ది 2 ఈక్వేషన్స్.
బై సాల్వింగ్ దట్ ఈక్వేషన్స్ వీ గెట్ ది సెంటర్. అదొక మెథడ్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటంటే కనుక డైరెక్ట్గా ఒక ఫార్ములా ఉంటుంది. అంటే మనకు ఒక కానిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సెంటర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా హెచ్ఎఫ్ మైనస్ బీజీ బై ఏబీ మైనస్ ఎస్ స్క్వేర్ జిహెచ్ మైనస్ ఏఎఫ్ బై ఏబీ మైనస్ ఎస్ స్క్వేర్. ఆ ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక వీ గెట్ ది సెంటర్. ఈ రెండు మెథడ్స్ కూడా నేను చెప్తాను. ఈ మెథడ్స్ మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వచ్చు. అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఒక రిమార్క్ ఏంటంటే కనుక మీకు ఈ చాప్టర్ చెప్పేటప్పటికి డిఫరెన్షియేషన్ కానీ పార్షియల్ డిఫరెన్షియేషన్ కానీ కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మీరు మెథడ్ 1 చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ డిఫరెన్షియేషన్ పార్షియల్ డిఫరెన్షియేషన్ కంప్లీట్ అయితే కనుక ఈ మెథడ్ 1 ఫాలో అవ్వండి. అలాగే ఒకవేళ సపోజ్ డిఫరెన్షియేషన్ చాప్టర్ కంప్లీట్ అవ్వకపోతే కనుక మెథడ్ 2 ఫాలో అవ్వండి. అంటే డైరెక్ట్గా ఫార్ములా రాసి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం అనమాట. ఈ విధంగా మీరు ఫాలో అవ్వాలన్నమాట. అంతేగాని నేను ఇప్పుడు చెప్పాను కదా అని ఇదేదో పార్షియల్ డిఫరెన్షియేషన్ అని కొత్తగా ఉందని మీకు అనిపిస్తే కనుక దాన్ని మీకు ఇది మనకు రాదు కదా అని వదిలేయకూడదు. ఆ డిఫరెన్షియేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి దాన్ని రిఫర్ చేయొచ్చు అన్నమాట మీరు. ప్రస్తుతం నేను మెథడ్ 1 అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయడం ద్వారా దీని సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఫస్ట్ ఏంటి సొల్యూషన్. ద గివెన్ కర్వ్ S ఈజ్ ఈక్వల్ టు 14x స్క్వేర్ మైనస్ 4xy ప్లస్ 11y స్క్వేర్ మైనస్ 44x మైనస్ 58y ప్లస్ 71 ఈజ్ ఈక్వల్ టు 0. 58y ఈజ్ ఈక్వల్ టు 0. ఈ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయడం ద్వారా దీన్ని ఒక ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అంటే దట్ మీన్స్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ 14x స్క్వేర్ మైనస్ 4xy ప్లస్ 11y స్క్వేర్ మైనస్ 44x మైనస్ 58y ప్లస్ 71 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి, రిమైనింగ్ వేరియబుల్స్ని కాన్స్టెంట్ కింద తీసుకుని దాని యొక్క డెరివేటివ్ 0 రాయాలన్నమాట. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x ఇంటూ 14 28. అలాగే ఎక్స్ డెరివేటివ్ 1 ఇంటూ 4y. ఇంకా ఎక్స్ వేరియబుల్స్ లేవు ఇక్కడ 0. ఇక్కడ ఎక్స్ వేరియబుల్ ఉంది అంటే ఒకటి ఉంది కాబట్టి ఎక్స్ డెరివేటివ్ 1 కాబట్టి 1 ఇంటూ 44. ఇక్కడ ఎక్స్ వేరియబుల్స్ లేవు 0, కాన్స్టెంట్ డెరివేటివ్ 0. అంటే వీ గెట్ ది వాల్యూ డో ఎస్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 28x minus 4y plus 0 minus 44 minus 0 plus 0 that equal to 0. That equal to ఈ వాల్యూస్ 0 చేయాలన్నమాట. అంటే డో ఎస్ బై డో ఎస్ ఈజ్ ఈక్వల్ డో ఎస్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అవుతుందన్నమాట. అంటే డో ఎస్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, డో ఎస్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు 0 చేసినప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ వస్తాయి. అందులో మనకు ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. అంటే డో ఎస్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 చేశాను. అంటే 28x మైనస్ 4y మైనస్ 44 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో 2 టేబుల్ కట్ చేస్తే కనుక 7x మైనస్ y మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అదేవిధంగా మనం దీన్ని ఎస్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తాం. అలాగే ఇటువంటి ఈక్వేషన్ ఒకటి వస్తుంది అనమాట. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోవాలి. బై సాల్వింగ్ 1 and 2 వీ గెట్ ది సెంటర్ C. ఓకే, అది సెకండ్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఎలా సాల్వ్ చేయాలి నేను బోర్డు మీద చేసినది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూద్దురు. ఎస్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై చేశాను. సేమ్ ఇలాగే మనకి వాల్యూ ఎంత వచ్చిందంటే కనుక మైనస్ 4x ప్లస్ 22y మైనస్ 58. ఈ డో ఎస్ బై డో వైని 0కి ఈక్వల్ చేస్తే కనుక వీ గెట్ ది 1 ఈక్వేషన్. దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మైనస్ 2x ప్లస్ 11y మైనస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. బై సాల్వింగ్ 1 and 2 ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ మన క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో కానీ ఆల్జిబ్రిక్ మెథడ్లో కానీ సాల్వ్ చేస్తే కనుక మీకు అవి ఇక్కడ వేయవలసిన అవసరం లేదు. మీకు ఇవి మీరు మట్టుకి చేయండి. ఓకే, 1ని 2ని సాల్వ్ చేస్తే కనుక మనకి సెంటర్ 2, 3 వస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ 2 వస్తుంది, వై వాల్యూ 3 వస్తుంది. సో 2, 3 ఈజ్ ది సెంటర్ ఆఫ్ దిస్ కానిక్ ఈక్వేషన్. ఈ కానిక్ ఈక్వేషన్ కంటే అది ఎలిప్స్ అవ్వచ్చు, హైపర్బోలా అవ్వచ్చు, సర్కిల్ అవ్వచ్చు. దానికి సెంటర్ ఎంత అవుతుందంటే కనుక 2, 3 అవుతుంది. ఏదవుతుందో మనకు తెలియదు, ఆ కండిషన్ బట్టి అది ఆ కర్వ్ ఏంటనేది చెప్పచ్చు అనమాట. కానీ వాడు మనకు ఒకటి సెంటర్ ఒకటి ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి సెంటర్ C ఈజ్ ఈక్వల్ టు 2, 3. ఆ 1, 2 ఎలా సాల్వ్ చేయాలో మీకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ చేయట్లేదు. ఓకే, అందుకని 1, 2 సాల్వ్ చేస్తే సెంటర్ C ఈజ్ ఈక్వల్ టు 2, 3. ఏ మెథడ్లోనే చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేయొచ్చు. అంటే 2 లైన్స్ ఇచ్చినప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ మీకు తెలుసు. y కోఎఫిషియెంట్స్, కాన్స్టెంట్స్, ఎక్స్ కోఎఫిషియెంట్స్, మళ్ళీ వై కోఎఫిషియెంట్స్. ఎక్స్ వై అని పెట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక ఎక్స్ వాల్యూ వై వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, 300/150 వస్తుంది, ఇంకోటి 450/150 వస్తుంది. 2, 3. ఓకే, C ఈజ్ ఈక్వల్ టు సెంటర్ 2, 3. ఇది మీకు డిఫరెన్షియేషన్ కంప్లీట్ అయ్యి డిఫరెన్షియేషన్ మీద పార్షియల్ డిఫరెన్షియేషన్ మీద నాలెడ్జ్ ఉంటే కనుక ఈ మెథడ్ ఫాలో అవ్వాలి.
దీని మీద మీకు నాలెడ్జ్ లేకపోతే కనుక ఇప్పుడు నేను చెప్పే ఫార్ములా ప్రకారం ఫాలో అయితే కనుక మీరు దాని ప్రకారం కూడా చేసేయచ్చు. ఆ మెథడ్ 2 కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ సెకండ్ మెథడ్కి డైరెక్ట్గా మీరు బై యూజింగ్ దిస్ ఫార్ములా ఏంటి సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఒక కానిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సెంటర్ ఫైండ్ అవుట్ చేయడానికి డైరెక్ట్గా మీరు యూజ్ చేయవలసిన ఫార్ములా ఏంటంటే కనుక దిస్ వన్ హెచ్ఎఫ్ మైనస్ బీజీ బై ఏబీ మైనస్ ఎస్ స్క్వేర్ జిహెచ్ మైనస్ ఏఎఫ్ బై ఏబీ మైనస్ ఎస్ స్క్వేర్. అన్ని వాల్యూస్ మీరు ఈక్వేషన్ ఇచ్చాడు మీకు కానిక్ ఈక్వేషన్, దీని స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే కనుక ఏ వాల్యూ హెచ్ వాల్యూ బి వాల్యూ జీ వాల్యూ ఎఫ్ వాల్యూ సి వాల్యూ వచ్చినాయి. ఈ వాల్యూస్ అన్నీ కూడా తీసుకెళ్ళి మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక వీ గెట్ ది సెంటర్. అసలు ఆ వాల్యూస్ అన్ని నేను సబ్స్టిట్యూట్ చేసి చూసాను చూడండి. 300/150, 450/150 అంటే 2, 3 అంటే మీరు మెథడ్ 1లో చేసిన మెథడ్ 2లో చేసిన సెంటర్ మట్టికి చేంజ్ అవ్వకూడదు. సెంటర్ 2, 3 రావాలి. ఈ విధంగా 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి మనకి. ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా వేరియేషన్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి దీన్ని బేస్ చేసుకుని మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చక్కగా మీరు చేయాలి. అయితే 2 మెథడ్లు ఎందుకు సార్, మెథడ్ 1 మాకు కొంచెం కష్టంగా ఉంది, మెథడ్ ఈజీగా ఉందంటే కనుక ఈ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేయటం, ఈ వాల్యూస్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం ఇవన్నీ కూడా మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇందులో. అంటే సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఎటువంటి తప్పులు రాకూడదు అనమాట. అంటే ఏ మెథడ్గా ఆ మెథడ్ కన్వీనియంట్ ఉంటుంది, మీకు ఏది ఈజీగా ఉంటే కనుక చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే, ఆ మెథడ్ ఫాలో అవుతూ మీరు ఏదైనా కానిక్ ఈక్వేషన్ ఇస్తే కనుక సెంటర్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లమ్ నెంబర్ 3 ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు లాస్ట్ ప్రాబ్లమ్ నెంబర్ 4. In this class, the 4th problem is last problem. ఈ ప్రాబ్లం తోటి కానిక్ సెక్షన్ మాకు కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ న్యూ చాప్టర్ పెరాబోలా అన్నమాట. అయితే ఈ 4th ప్రాబ్లం సేస్ దట్ వాట్ ఈస్ దిస్ 4th ప్రాబ్లం, ఫైండ్ ది కానిక్ ఈక్వేషన్ రిప్రజెంటెడ్ బై ది ఈక్వేషన్ √ax + √by is equal to 1. ఓకే, ఇది ప్రాబ్లం. అంటే మనకి ఎప్పుడు కూడా కానిక్ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ax² + 2hxy + by² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ 0 ఈ ఫార్మాట్లో ఉంటాయి. కానీ ఈక్వేషన్ ఇప్పుడు మనకు డిఫరెంట్గా ఇచ్చాడు. √ax + √by is equal to 1. ఇది ఏ కానిక్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుందని చెప్తున్నాడు. సో ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ అంతా కూడా నేను బోర్డు మీద చేయడం జరిగింది. మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎందువల్లంటే ఇందులో సింప్లిఫికేషన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో లాజిక్స్ ప్లే చేయవలసిన అవసరం పెద్ద ఎక్కువగా ఉండదు. ఆ సింప్లిఫికేషన్ ఆల్జిబ్రిక్ సింప్లిఫికేషన్స్ కంప్లీట్గా చేస్తే ఈ ప్రాబ్లం మనకు అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ ఏం చేస్తారు, మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి, √ax + √by is equal to 1. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ we get ax + by + 2 into √ax into √by is equal to 1. ఓకే, దీన్ని a + b హోల్ స్క్వేర్ పరంగా ఎక్స్పాండ్ చేస్తే a² + b² + 2ab is equal to 1² మీన్స్ 1. అయితే కనుక మళ్ళీ రూట్ క్వాంటిటీ వచ్చింది కాబట్టి, అంటే రూట్ క్వాంటిటీని ఎలిమినేట్ చేయడం కోసం మనం స్క్వేరింగ్ చేస్తాం. మళ్ళీ రూట్ క్వాంటిటీ వచ్చింది కాబట్టి ఈ రూట్ క్వాంటిటీని ఎలిమినేట్ చేయాలంటే కనుక ఈ 1 ఏమో లోపలికి తీసుకొచ్చి 2 into √ax into √byని సైడ్కి తీసుకెళ్తాం. అంటే రూట్ కామన్గా రాసుకుంటే కనుక 2 into √ab into xy. అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ we get this one. ఓకే, ax + by - 1 హోల్ స్క్వేర్ is equal to 2 into √ab into xy హోల్ స్క్వేర్. అయితే ఇక్కడ మనం దీన్ని a + b + c అంటే a + b - c హోల్ స్క్వేర్, a + b - c హోల్ స్క్వేర్ is equal to a² + b² + c² + 2ab - 2bc - 2ca. ఆ యొక్క ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ యూజ్ చేసి ఈ పక్కన సింప్లిఫికేషన్ చేస్తే కనుక we get this one. Okay, is equal to, here RHS 2² that means 4, √abxy హోల్ స్క్వేర్ that equal to ab into xy. టోటల్గా ఇదంతా సింప్లిఫికేషన్ చేస్తే కనుక ఇక్కడ చూడండి 2abxy, ఇయర్ 4abxy, ఇది లోపల తీసుకొస్తే కనుక a²x² + b²y², ఇది సింప్లిఫై చేస్తే కనుక -2abxy - 2by - 2ax + 1 is equal to 0. కానిక్ యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది, x² టర్మ్స్ ఉంటాయి, xy టర్మ్స్ ఉంటాయి, y² టర్మ్స్, x టర్మ్స్, y టర్మ్స్ కాన్స్టెంట్. ఈ ఆర్డర్లో రాసుకుని వెళ్తే కనుక a²x² - 2abxy + b²y² - 2ax - 2by + 1 is equal to 0. ఓకే, ఇది కానిక్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫార్మేట్లోకి వచ్చేసింది. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి, దిస్ కానిక్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ డీజనరేట్ కానిక్ ఆర్ నాన్ డీజనరేట్ కానిక్ టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయడానికి కండిషన్ ఏంటి, డెల్టా ఈజ్ ఈక్వల్ టు abc + 2fgh - af² - bg² - ch² ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ నాట్ ఈక్వల్ టు 0. అయితే కానిక్ ఈక్వేషన్ అన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి కంపేర్ చేసినప్పుడు స్మాల్ లెటర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను యొక్క కానిక్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ క్యాపిటల్ లెటర్స్లో రాశాను అనమాట. సో కంపేరింగ్ దీస్ టూ we get capital A, H, capital B, G, F, C.
ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం కండిషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. కండిషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆ కండిషన్ ఏంటి అంటే కానిక్ ఈక్వేషన్ నువ్వు క్యాపిటల్ లెటర్స్లో తీసుకున్నావు కాబట్టి కండిషన్ కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయి. ఆ వాల్యూస్ అన్నీ కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక వీ గెట్ -4a²b². అంటే డెల్టా నాట్ ఈక్వల్ టు 0. డెల్టా నాట్ ఈక్వల్ టు 0లో మళ్ళీ సబ్ కండిషన్స్ ఉన్నాయి. h² వాల్యూ ఏబి వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాపిటల్ h² క్యాలిక్యులేట్ చేశాను, a² b² వచ్చింది. క్యాపిటల్ ఏబి క్యాలిక్యులేట్ చేశాను, a² b² వచ్చింది. అంటే h² ఈజ్ ఈక్వల్ టు ఏబి. దట్ మీన్స్ డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అండ్ h² ఈజ్ ఈక్వల్ టు ఏబి. మీకు చెప్పాను కండిషన్స్ అంటే డీజనరేట్ కానిక్కిని నాన్ డీజనరేట్ కానిక్కిని డీజనరేట్ కానిక్ రెండింటికి కూడా కండిషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ఇది ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుంది? డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అండ్ h² ఈజ్ ఈక్వల్ టు ఏబి. దట్ కర్వ్ రిప్రజెంట్స్ పెరాబోలా. అంటే మీకు ఇచ్చినటువంటి ఈ ఈక్వేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే కనుక పెరాబోలాని రిప్రజెంట్ చేస్తుందన్నమాట. అంటే ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా సింప్లిఫై చేసుకుని దాన్ని డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0, డెల్టా నాట్ ఈక్వల్ టు 0 చూసుకోవాలన్నమాట. అంటే ఈ ప్రాబ్లమ్స్ ఈ టైప్లో కూడా ఉంటాయన్నమాట. టోటల్గా మనకి కానిక్ సెక్షన్ మీద 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. ఓకే, ఈ 4 ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకుని మిగతా రిమైనింగ్ మీరు రిఫరెన్స్ బుక్స్ అవి తీసుకుంటే కనుక ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయినా సరే మనం చేయొచ్చు అన్నమాట. ఆ కండిషన్ చూసుకోవటం, ఆ కండిషన్స్ కరస్పాండెన్స్గా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నా, అన్నోన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నా ఏవైనా సరే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 4 ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్ ఇన్ దిస్ క్లాస్ అండ్ ఆల్సో డిఫరెంట్ కండిషన్స్ అంటే టు ఐడెంటిఫై ది కానిక్ సెక్షన్. ఒక కానిక్ సెక్షన్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో కండిషన్స్ కూడా చెప్పాను. ఆ కానిక్ సెక్షన్లో 2 టైప్స్ కూడా చెప్పుకున్నాం, డీజనరేట్ కానిక్ సెక్షన్, నాన్ డీజనరేట్ కానిక్ సెక్షన్. ఓకే, ఇన్ దిస్ క్లాస్ దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. దట్ tomorrow onwards parabola. Today class is over.